కృష్ణాంజలి గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్యానెల్ మెంబర్స్ అందరికీ కృష్ణాంజలి గారు, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అప్పు 9,00,00,000 రూపాయలని ప్రస్తుతం మనకి ఆ, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంచనా అదే చెప్తూ ఉన్నారు. సో మరో కొద్ది రోజుల్లో బడ్జెట్ ఉంది. ఇంకో 2,00,00,000 రూపాయలు బడ్జెట్ పెట్టాలి. అంటే దాదాపు 11,00,00,000 పైనే బడ్జెట్ పెట్టాలి. మనకు ఉండేది ఒకటి పబ్లిక్ అకౌంట్ ఉంటుంది, రెండు ప్రభుత్వం తరపు నుంచి రెండు అకౌంట్స్ ఉంటాయి. ఈ రెండు అకౌంట్స్కి సంబంధించినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి ఎలా ఖర్చు పెడతాం ఏంటనే దాని మీద ఆ, ఆర్థిక సంఘం లెక్కలేసి దాని ప్రకారం ఖర్చు పెడుతూ ఉంటారు. అది వేరే విషయం. కానీ మనం కట్టాల్సినటువంటి అప్పు, అంటే అప్పులకి సంబంధించి మనం కడుతున్నటువంటి వడ్డీ దాదాపుగా ఇప్పుడు కడుతున్నటువంటి వడ్డీ 24,000 కోట్ల రూపాయలు మనం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి నెల వడ్డీ మనం కట్టుకుంటూ పోతూ ఉన్నాము. సో దీనికి సంబంధించి ఈరోజు నారా లోకేష్ ఏం చెప్పారంటే 58 ఏళ్ల పాటు అందరూ ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి మనం చెల్లించింది ఏంటంటే 14,155 కోట్లు మాత్రమే చెల్లిస్తే 2024 సందర్భంకి 24,000 కోట్లు చెల్లిస్తున్నాం. అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తూ వస్తున్నాం. అంటే భారం ఏ రీతిన ప్రజల్లో పడి ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా స్పందిస్తారు? నమస్తే అండి. ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మీద ఇప్పుడు తరచూ చర్చ జరుగుతూ వస్తోంది. ఎందుకు జరుగుతుంది అనంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చాలా స్పష్టంగా ఆయనే స్వయంగా చెప్పారు. మొన్న నీతి ఆయోగ్ నివేదికలు వీటి తర్వాత. ఆంధ్రప్రదేశ్ ఖజానా మొత్తం ఖాళీ అయింది. నాకు సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉంది. కానీ ప్రాక్టికాలిటీ చూస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఖజానా ఖాళీ ఉంది అని పూర్తి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసినటువంటి మాట వాస్తవం. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వ్యవహరించినటువంటి మాట వాస్తవం. గత అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ఆర్థిక అరాచకత్వం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం చూసాం. పోనీ దాని ద్వారాగా ఏమైనా డెవలప్మెంట్ చేశారా అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కూడా జరగదు. ఏం జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి అని అంటే నేను బటన్ నొక్కుతాను, జనానికి డబ్బులు వేస్తాను, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి నాకు ఓట్లు వేయాలి. ఇది క్విట్ ప్రోకో ఆయన ఉద్దేశంలో. ఆయన క్విట్ ప్రోకో అనేది ఆయన ఆ, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపెట్టినటువంటి అంశము. అది ప్రజలతో కూడా అలాంటి క్విట్ ప్రోకోకే ఆయన ఒక ప్రయత్నం చేశారు. సరే ప్రజలైతే కేవలము మనకేం వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని చూసుకున్నప్పటికీ కూడా డెవలప్మెంట్ చూసుకుంటారు, తమ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటారు, తర్వాత ప్రజాస్వామ్యతంగా పాలన ఉందా లేదనేటువంటి విధంగా చూసుకుంటారు. ఇవన్నిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్ని కోణాల్లో కూడా. సంక్షేమ పథకాల విషయాల్లో మాత్రం మిగతా ప్రభుత్వాలతో పోల్చినప్పుడు ఎంతో కొంత మెరుగ్గానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు 9,00,000 కోట్లు 10,00,000 కోట్లు అప్పు చేశారనేది ఇప్పుడు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 12,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది మరొక శ్రీలంక కాబోతుంది, మరొక వెనిజులా కాబోతుంది, ఆర్థికంగా దెబ్బతిన్నాం కాబట్టి మీ వాళ్ళని ఓడించండి, ఈ రాష్ట్రం దెబ్బతినిపోతుంది అని చెప్పినటువంటి వాళ్ళు చంద్రబాబు. మరి దీనికి పరిష్కారం ఏంటయ్యా అని చంద్రబాబు నాయుడు ఎవరైనా అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు అదే ఎన్నికల సమయంలో? నేను ఇలాగ అప్పులు చేయను, సంపద సృష్టిస్తాను అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి పథకాలు, ఆ నవరత్నాలు వాటి ఇంప్లిమెంటేషన్ కోసం అన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తే అన్నికన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పాడు. ఆయన ఇచ్చే నవరత్నాల కన్నా ఇలా సూపర్ సిక్స్ పేరుతో ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. మరి ఇది ఎలా సాధ్యమయ్యా? మరి వాళ్ళు ఇచ్చేటువంటి కాకుండా అదనంగా ఇస్తానంటున్నారు, మరి అప్పులు చేయనంటున్నారు. అంటే సంపద సృష్టిస్తాం, మా దగ్గర ఏదో మంత్రం ఉందని చెప్పాడు. మరి ఇప్పుడు 8 నెలల నుంచి జనం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డ మాట వాస్తవం, అప్పులు చేసినటువంటి మాట వాస్తవం, అప్పులు తీర్చడానికి అప్పులు చేసినటువంటి మాట వాస్తవం, వడ్డీలు కట్టడానికి అప్పులు చేసినటువంటి మాట కూడా వాస్తవం. మరి దీన్ని సరిచేస్తామని కదా మీకు అధికారం ఇచ్చింది. దీనికి పరిష్కారం ఏంటి? మీ సంపద సృష్టించేటువంటి మార్గం ఏమిటో చెప్పాలి. అది వదిలేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త రాగం అందుకున్నాడు, 2047 అంట. నువ్వు చంద్రబాబు నాయుడు నీకు అధికారం ఇచ్చింది ఎన్నాళ్ళకి? 5 ఏళ్లకు అధికారం ఇచ్చాడు. జనం ప్రజాస్వామ్యంలో
5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. నువ్వు తర్వాత గెలుస్తావో లేదో తెలియదు. నువ్వు 5 ఏళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం చెప్పకుండా, దాని సంగతి తేల్చకుండా, ఈ ఖజానా అంతా ఖాళీ అయిందని చెప్పేసి మొత్తం ఖజానా గురించి, ఖజానా ఖాళీ అయిందని చెప్పే కదా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్పింది. ఖజానా ఖాళీ అయిందనే కదా ఆయన ఓడించింది జనం కూడా. నువ్వు ఖజానా నింపుతావని కదా నీకు జనం ఓట్లేసింది. అది వదిలిపెట్టేసి ఇప్పుడు జనానికి నేనేం చేయాలో అర్థం కావట్లేదంటే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెబుతున్నాడు? కరోనా వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను మీకు కావాల్సిన బట్టలు నొక్కాను. అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఇది ముసలమ్మ కూడా నొక్కింది బటను. ఇదేం జగన్మోహన్ రెడ్డి నొక్కాల్సిన అవసరం లేదని. మరి ఇప్పుడు ఈయనెందుకు నొక్కలేకపోతున్నాడు అని అడుగుతున్నాడు. దానికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు చెప్పాలి. అలాగని ప్రజలేమి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతను తిరుగుబాటు చేస్తారనో ఇదేని నేను ఇప్పుడేం అనటం లేదు. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది, ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఆర్థిక అరాచకత్వం నుంచి కొంత కోలుకోవడానికి రాష్ట్రం కూడా ఎంతో కొంత సమయం పడుతుంది అనేటువంటిది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అయితే భవిష్యత్ అనేటువంటిది ఏ విధంగా మన దిశ ఉండబోతుందనే చంద్రబాబు నాయుడు అది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక ఎప్పుడు లెగిసిన కొద్దీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ వాళ్ళ వల్లే ఈ రాష్ట్రం ఇలా అయిందని చెప్పుకుంటూ పోతే ప్రయోజనం ఉండదు. ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు, పనిష్మెంట్ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డికి. 151లో ఆయన 175 కావాలని కోరుకున్నాడు. నువ్వు చేసిన దానికి మధ్యలో 5 తీసేది 11 చాలు నీ ముఖానికి, నువ్వు ముఖ్యమంత్రి కావటం నీకెందుకయా, నువ్వు దేనికి పనికిరావు అన్ఫిట్ అని ప్రజలు తేల్చేశారు. తేల్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ మీద బట్టి జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నాళ్ళు సాకులు చెప్తారు? ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వము అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కొత్త అప్పులు చేయటం లేదా అని అంటే, ఒక్క నెలకి 12,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఈ 8 నెలల కాలంలో సుమారుగా 90,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏమేమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు తీసిపోయారా? వీళ్ళు తక్కువ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పులు చేస్తున్నారు. మీరేమన్నా వాళ్ళకన్నా అప్పులు చేయకుండా ఏమన్నా సుతపూసలు అంటే ఇదేమనంటే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, వడ్డీ కట్టాన్ని మేము చేస్తామని చెప్తారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి తాకట్టు పెట్టి మందు తాగే వాళ్ళని వాళ్ళని పెట్టేసి అప్పులు తెచ్చాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 20 ఏళ్ల వరకు, 24 ఏళ్ల వరకు పెట్టేసి వీళ్ళు చేస్తారు. ఇవి ఖజానాలో కనపడేటువంటి అప్పులు ఒక్కటే కాదండి. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అసలు కోలుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అమరావతి అనేది మనం కట్టుకోవాల్సిందే, అవసరమే, మనకు రాజధాని అవసరమే. 36,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి, అడ్కో నుంచి ఈ రోజు అప్పులు తీసుకొస్తున్నాం. ఇప్పుడు మనం దానికి పరిష్కారం ఏంది? అప్పులు చేస్తేనే కట్టాలని కాదు. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాజధానికి విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారంగా రాజధాని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. మన డబుల్ ఇంజిన్ సర్కారు, అందుకని అవకాశం ఇచ్చాం కదా, రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయినప్పుడు బీజేపీ నుంచి తీసుకొని ఇప్పుడు పోలవరానికి ఎట్లా సహకరిస్తున్నారో అమరావతి రాజధాని కూడా సహకరించమనండి, నిధులు తీసుకురండి. అప్పుడు మనం ఈ అప్పు చేసే భారం ఉండదు కదా. రేపొద్దున వచ్చే పాలకులు కూడా మీరు అమరావతి పేరుతో ఇన్ని అప్పులు చేశారని రేపొద్దున వాళ్ళంటే మనం ఏం సమాధానం చెప్పాలి? మనకు అవకాశం ఉంది, మనకు చట్టబద్ధంగా హక్కు ఉంది కేంద్రం నుంచి రాజధానికి నిధులు తీసుకొచ్చేటువంటి విషయంలో. మరి దాంట్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం చంద్రబాబు నాయుడు అని అంటే మరి ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలు అడిగితే? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టాడు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో. అలాగని ప్రజలకు కూడా మేలు జరుగుతున్నటువంటి అంశం లేదు. ఫైనల్ గా ఒక మాట చెప్తానండి, ఈ ఆర్థిక పరమైనటువంటి అరాచకత్వం, ఈ అప్పులకి, ఇవన్నిటికీ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలే కారణం అనేటువంటి విధంగా చూపించటం కూడా కరెక్ట్ కాదు. పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు చాలా తక్కువ ఉన్నాయి. అవి బాధ్యతలు కూడా, ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. మీరు ఇస్తానంటేనే కదండి సూపర్ 6 ఇస్తామన్న తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వరు అని. అంటే మీరు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోతే అడగరు కదా. మీ బాధ్యతలు నిర్వర్తించాలి, స్టేట్ డెవలప్మెంట్ చేయాలి. అప్పుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఊరికే సాకులు చెప్పి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తే ప్రజలు అన్ని గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం గమనించాలి. సరే అన్నారు కదా, 72% పిఆర్సీ అమలు చేశారు. కనీసం అంటే అన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంది. సరే, అక్కడి వరకు ఓకే. కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్కి సంబంధించినటువంటి నిధులు కూడా లేవు. అప్పట్లో ఏ కార్పొరేషన్ సంబంధించి లేవు. పర్టికులర్గా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్కి సంబంధించి నిధులు ఉండేవి. తర్వాత ఇప్పుడు ఆర్థిక సంక్షోభంకి సంబంధించినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్మెంట్స్లో బాకీ పెట్టెళ్ళారు. 1,000 కోట్ల రూపాయలు రైతులు
చెల్లింపుల్లో బాకీ పెట్టెళ్ళారు. ఎక్కడా కూడా ఒక రోడ్డు మరమ్మతులు పోయలేదు. ఎక్కడా కూడా ఒక కుళాయి కట్టలేదు. ఎక్కడా కూడా నిర్మాణాలు చేపట్టలేదు. ఏదీ చేయలేదు. దాదాపు సంక్షేమ పథకాలు మాత్రమే ఇవ్వటానికి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 6 లక్షల కోట్ల రూపాయలు ఆ టర్ములో 5 ఏళ్లలో అప్పులు చేశారు. సో దాని తాలూకా 11,000 కోట్ల అదనమే వడ్డీ. సో ఇప్పుడు ఇది ఎలా చెప్పొచ్చు అంటారు? ఇక్కడ ఈ రోజున సయ్యద్ రఫీ గారు, కిషోర్ గారు ఇద్దరు కూడా అధికార పక్షం తరపున చాలా మంచి వివరణ ఇచ్చారు. నాకైతే చాలా అద్భుతం అనిపించింది. అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో వాస్తవాలు ఉన్నాయి. నో డౌట్ ఎట్ ఆల్. భవిష్యత్తులో కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే వివరణ ఇచ్చారో, మేము భవిష్యత్తులో ఈ విధమైనటువంటి ప్రణాళికతో వెళ్తామని వీళ్ళు మంచి వివరణ ఇచ్చారు కదా! ఇదే తరహాలో ముఖ్యమంత్రి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గాని, లేదా వాళ్ళ మంత్రివర్గం గాని, ఈ తరహాలో ప్రజలకు భరోసా ఇవ్వాలనేటువంటిది ఒక నా ప్రతిపాదన ప్రభుత్వానికి. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, ఏవైతే ఇప్పుడు రఫీ గారు చెప్పారు 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిణామాల మీద ఏమేమి కట్టారు, ఏం చేశారు అన్నీ చెప్పారు. అన్నీ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఘోరంగా ఓడించారు ప్రజలు. ఎందుకు ఓడించారు? ప్రజలేమి తెలివి తక్కువ వాళ్ళు ఓడించలా. మీరు తప్పు చేశారు అనేటువంటి దాని మీద క్లారిటీ ఉంది. మీరు అంగీకరించకపోవచ్చు. జనం స్పష్టంగా ఆ తీర్పు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు చెప్పినవన్నీ ఎన్నో కొన్ని చేశారు. ఏవైతే మొదటి సంతకం పెట్టాడో చంద్రబాబు నాయుడు ఆ రోజున రుణమాఫీ, అదేవిధంగా మహిళలు పసుపు కుంకాలు, ఇవన్నీ కూడా ఏమైనాయి? చివరిలో ఎన్నికల సమయంలో మీరు హడావుడిగా చేసేదాన్ని ప్రజలు నమ్మలేదు. మీరు చెప్పినటువంటి అమరావతి విషయంలోనే 7,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 9,600 కోట్లు ఖర్చు చేశారండి అప్పుడు అమరావతికి. దాంట్లో మొత్తం అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పులు చేసినాయి ఆ రోజు కూడా. నేనేమంటాను అంటే, ఆ రోజున మీరు ఎట్లా ఫెయిల్ అయ్యారు అని అంటే, చెప్పినటువంటి వాటిని డెవలప్మెంట్ చేయలేకపోయారు. అమరావతిని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లారు 2 కళ్ళని. అలాగని సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేకపోయారు. అందుకని ఫెయిల్యూర్ ప్రభుత్వంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మరి జగన్మోహన్ రెడ్డి నమ్మారు కదా. మీ ఫెయిల్యూర్స్ జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చాడు. వాడు బాధుడు డెవలప్ ఏమి లేదు, సంక్షేమ పథకాలు లేవు అన్ని చెప్పొచ్చాడు. ఆయన ఏం చేశాడు? అతను ఒక్కటే సూత్రం తీసుకున్నాడు, కేవలం జనానికి డబ్బులు వేయటమని. ఇందాక చెప్పాను కాబట్టి నేను దాని జోలికి మళ్ళీ వెళ్ళను. అంటే డెవలప్మెంట్ అతను మిస్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజున 14 నుంచి 19 వరకు మీ ఫెయిల్యూర్స్, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ఆ విధంగా ప్రజలు కోరుకునేటువంటి విధంగా సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. మీరు చెప్పినట్టు ఎంతో కొంత ప్రయత్నం, ఏది రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఇవన్నీ ఒక మంచి ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ ప్రయత్నాన్ని కొనసాగించమని చెప్తున్నాను. కిషోర్ గారు ఒక మాట చెప్పాడు. ఏదో చాలా ఆయన గతంలో చాలా సందర్భాల్లో ఒక 10 ఏళ్ల నుంచి మనం డిస్కస్ చేస్తున్న అంశాలని చెప్పారు. తప్పు కూడా ఏం కాదు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ అని చెప్పినటువంటి కిషోర్ గారు చెప్తానో ఇంకోటి చెప్తానో మనం అంగీకరించడం కాదండి. ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆయన పార్లమెంట్ లో చెప్పాడు ఏమనంటే, రాష్ట్రాల విభజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము అశాస్త్రీయంగా విభజన చేయటం వల్ల తీవ్రమైనటువంటి విభజన రాష్ట్రాలన్నీ నష్టపోయాయి అని ఆయన చెప్పాడు. అంటే విభజన రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్దేశించుకొని చెప్పాడు. ఇప్పుడు మనం డిబేట్ లో చర్చించుకునేది అనగా, అసలు పార్లమెంట్ లో ప్రధానమంత్రి ఆయన ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. నిజంగా జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యత వహించాల్సింది? దాన్ని సరిచేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఇదే నరేంద్ర మోడీ కదా. మీకు ఢిల్లీని తలదన్నేటువంటి రాజధాని కట్టుకోవడానికి మేము అవకాశం ఇస్తాము, అదేవిధంగా పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ ఇస్తాము, వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు ఇస్తాము, ఇవన్నీ చెప్పే కదా ఓట్లు వేయించుకున్నది. ఇది 3వసారి ఈ రోజున ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ ఒక పాయింట్ చెప్పు. నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఇచ్చినటువంటి 22 మంది ఎంపీల భిక్ష ఈ రోజున నేను ఈ రోజైనా సరే గత 2 దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ కి కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించాడు నరేంద్ర మోడీ, బీజేపీ. ఓకే, ఇప్పటికైనా సరే ఇప్పుడు కాళ్ళు లేక చిక్కింది కదా, కాలం వచ్చి చిక్కింది కదా ఈ బీజేపీ ప్రభుత్వము. ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. ఇప్పుడైనా సరే నేను ఒకటి అడుగుతాను, అమరావతికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించే విధంగా అప్పీలేదు, ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దు. కేంద్ర ప్రభుత్వము షూరిటీ మాత్రమే ఇస్తుంది. ఎవరు కట్టాలనే దాని మీద ఏం క్లారిటీ లేదు, మనమే అప్పు తెచ్చుకుంటుంది. రెండో అంశం ఏంటంటే, నేను ఒకటి అడుగుతాను కిషోర్ గారు, బీజేపీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, మనకు అవకాశం కూడా ఉంది.
వెనకబడినటువంటి జిల్లాల దగ్గర మనకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ వస్తే 8 జిల్లాలకి మేము నిధులు ఇస్తామని మనం బడ్జెట్ లో పెట్టారు, యూనియన్ బడ్జెట్ లో. ఒక్కొక్క జిల్లాకి అంటే మొత్తం 8 జిల్లాలకు సంబంధించి 23,500 కోట్లు వస్తాయండి మనకి. అవి వస్తే నీ డెవలప్మెంట్ వాటిలో అది ఎంతో కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కదా. మీరు దాన్ని ప్రయత్నం చేయండి. ఆటలు అడుగుతున్నారు అంటే మీరు చెప్తున్న విధంగా అయితే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ విధమైన ధోరణిలో వెళ్తే మంచిది. ఇంకా జగన్మోహన్ రెడ్డి జపం చేయటము, జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఆ ఊరికి ప్రచారం ఇవ్వడం తప్ప జగన్మోహన్ రెడ్డిని జనం మర్చిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయారు. మీరు వాళ్ళని గుర్తు చేసే విధంగా మీ పాలన ఉండకూడదు, మీ మాటలు కూడా ఉండకూడదు అనేటువంటిది నా యొక్క